అదే నేను అడుగుతున్నాను. హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు కావాలంటావేంటి? అదే నేను చెప్తున్నా. ఇన్ని లక్షల ఇళ్లలో ఇల్లు ఇప్పించగలవు గానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా? ఇది కూడా పాయింటే. ఆ కాలనీ పెద్ద గోలుమాల కాలనీ అయ్యా బాబు. దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు. మీరు ఈ కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా? మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా? అయ్యా మాది ఒంగోలు అయ్యా. నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా. నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరొచ్చావయ్యా. మీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెలలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటామయ్యా. నీ కాలు మొక్కితే ఒక్క ఇల్లు ఇయ్య, నీ దండం పెట్టు, నీ కాలు. భలేవాడివయ్యా నువ్వు. నీలాగా బాధల్లో ఉండేవాడి కోసమే ఈ కాలనీ కట్టింది. ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేశాను, లే. ఏరా ఆ రోజు పెద్ద కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడి గడ్డని కాలర్ పట్టుకుంటావా? అసలు అద్దెందుకు కట్టాలయ్యా? ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఈ ముసలాయిని ఏమో ప్రెసిడెంట్ చేశారు. నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా, అడగండి అయ్యా, అడగండి. ఏట్రా విప్లవమా? ఆ! రే మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి. ఏంటి లాజికల్ తో మ్యాజికల్ చేద్దాం అనుకుంటున్నావా? చంపేస్తాను. మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను. దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు, కొట్టేవాడిదే చెప్పు. మర్యాదగా అద్దె గడితే ఇక్కడుండు, ఆ. లేకపోతే ఒంగోలు వెళ్ళిపో. ఒంగో వంగ్యా అమ్మరోడి నువ్వు. ఏమిటయ్యా ఇది? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఖాళీ చేయించడానికి వచ్చినాం. ఈ డబ్బా గాని ఖాళీ చేయించడానికి మీరెందు సార్? జీప్లు డీజిల్ వేస్ట్, మేము ఉన్నాం కదా. ఏరా వాన్నే కాదు బే, ఖాళీ మొత్తం కబ్జా చేయడానికి వచ్చినాం. రాయ్. ఆ! ఏంట్రా నువ్వు ఖాళీ చేయించేది? ఖాళీ కాదు కదా నా కాలు. నీ కాలు అవసరం లేదురా, నా కాలు గోరు కూడా పీకలేవు. అరే పుట్టడు. పుట్టోడా? హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీరా నాది. బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను. ఏయ్! ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణి రా నేను. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నారంట. మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను. తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను. పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాను. వీడికి ఎంత కొట్టినా బుద్ధి లేదు. తప్పైదల్లా ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా. రేయ్! ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా? ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా? ఏం జరుగుద్దో తెలుసా? మీరేమైపోతారో తెలుసా? ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. మూసానాయని చూసారా? ఝాన్సీ లక్ష్మీబాయి లాగా నా చెల్లి అష్టలక్ష్మి తడాకా. అమ్మా నువ్వు వీడికే చెల్లెలివి కాదమ్మా, మా అందరికీ చెల్లెలివే. అవునమ్మా. సమయానికి నువ్వు రాకపోతే ఈ కాలనీ ఏమైపోయేదో. వద్దు, ఈ హెచ్పి గ్యాస్లే వద్దు. అనయ్య ఇదిగో అద్దా, ఓకే. వాళ్ళ మొహాన్ని కొట్టు. మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఆహా, వద్దమ్మా. ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు ఇక్కడే ఉండాలి. ఇక నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు, నువ్వు. ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా. మా కాలనీలో మగవాళ్ళంతా మీసాలు పెంచుకుంటాం. చెల్లెమ్మ, ఇంతమంది ఫ్యాన్స్ వదిలిపెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మ, ప్లీజ్. ప్లీజ్. బాబా వద్దమ్మా, ఎక్కడెక్కడ తగులుతున్నాయి. వద్దు చెల్లె, ప్లీజ్ చెల్లెమ్మ. అబ్బబ్బా బాబో, జీవితాల్లో 1000 రూపాయలు పెట్టి 3 జీపులు 15 మంది డూప్ రౌడీలను తీసుకురమంటే 2,000 మాట్లాడతావా? ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ, ఫైటింగ్ తక్కువ. పాపం దెబ్బలు తిన్నారు కదా. నీ యవ్వ వేరే వాడదా? ఇదే ఆ కాలనీ. రావయ్యా, అచ్చు. బాబాయ్ ఇతను. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మురళీకృష్ణ.
ఎవడో బకరా. ఇంటి కోసం వచ్చినట్టున్నాడు. ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పదా. ఓకే. బాబు నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి. అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట. నీ పేరేంటి, ఊరేంటి, అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరు మురళీకృష్ణ, ఊరు వైజాగ్. బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లె. చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను, ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను. అచ్చా ఇస్తా. నెలకద్ద 2000, కరెంట్, డ్రైనేజ్, వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి. 12,000 అడ్వాన్స్, 6,000 ఎక్స్ట్రా కావాలి బస్. ఓ సింత్యానా, ఎందుకమ్మా అంత చేరికి? అది మా పై ఇల్లండి. మీ ఇంటి పై పోర్షన్కి ఎంత ఉంటే మరి కింద పోర్షన్కి ఇంకెంత ఉంటుందమ్మా? మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను. అది నా రూల్. అదో ఫిట్టింగ్ ఉంది. ఇప్పుడు ఓ పని చేస్తే ఓ రూపాయి ఎక్కువైనా ముందు కిందింట్లో ఉంటే మంచిది కదూ. రోజు మెట్లెక్కద్దు ఏమంట? ఏమ్మా రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే. మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటానమ్మా. ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా? ఏ పోర్షన్ తర్వాత సంగతి. ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి, లేదంటే బయలుదేరండి. అబ్బో, నువ్వు ఏళ్ళకి చిన్నదానివే కానీ వ్యవహారంలో పెద్దదానివేనే. ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు, ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి. ఈయన గారు ఏమన్నా అండర్ వరల్డ్ డానా, మాఫియా లీడరా? ఏం బాస్? చెప్పనుగా, నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో. నాకే పోర్షన్ కావాలో నేను తీసుకుంటా. అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు. ఏరా? మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు. అయ్య బాబాయ్, మళ్ళీ చదువు మనుషులా. ఎంతమంది మాట్లాడారా? నేనెవరితో మాట్లాడలేదే. ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు, కానీ వాడి గురించి చాలా విన్నా. అమ్మో, మల్లేష్ యాదవ్ అంటే వాడు మనిషి కాదమ్మా. వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మహిషాసుల మర్దిని. వాడికి దమ్మునుంటారా మనం చీల్చి చెడ్డాడుతుంది. అబ్బే, అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య. అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి. అమ్మా, అంత పెద్ద రౌడీని ప్రేమించడం మా వల్ల కాదమ్మా. కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో. అది కాదండి, మనందరం కలిసి. ఏమండి, నాదో చిన్న డౌట్. నా పోర్షన్ లో ఏసీ పెట్టించుకోవచ్చా? అబ్బే, ఎక్స్ట్రా కడతాలే. ఏమి లేదు, ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు. నువ్వెక్కడ దొరకవయ్యా బాబు? ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవడో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా? ఏ సెకల్లో లెగ్గు పెట్టావు? కాలి కాలులో కలిసిపోయింది. ఆ రౌడీగాడు వచ్చేలోపు అందరూ పారిపోండి. పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గారితో మాట్లాడుకోవడం బెటర్. పోయి రేపటికల్లా ఆ కాలనీలా మన చిత్రాంగికి ఇల్లు ఇచ్చుండ్రా. అందరూ చూస్తున్నారు. రేయ్, కండ్లున్నోళ్ళు జర మూసుకోండ్రా. నమస్కారం అన్నాయ్. బాంబులు అప్పుండ్రీ. పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు. అయితే నాతో ఏంది పని? ఏం లేదన్నాయ్, కాలనీ ఖాళీ చేయించడానికి రౌడిజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు. అన్నయ్యకి అంత సీన్ లేదు, నేను మాట్లాడొస్తానని వచ్చా. సీను లేదా? మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వా. వెధవ రౌడీజం నువ్వును. రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది. మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలికి వచ్చావనుకో, బాడీ డ్యామేజ్ అవుద్ది, బతుకు డ్రైనేజ్ అవుద్ది. రౌడీజం మానేస్తున్నావు, మానేసావు. అదండి మ్యాటరు. అన్నయ్య రౌడీజం మానేశాడు, మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి. తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య. ఉంటా, నమస్కారం. అన్నయ్య, మందులో రాకట్టు కిక్కిస్తుంది, మన ముందు రాకట్టుకో కిక్ వస్తుంది. ఏ బ్రో, మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు. కొడతావా? లేదన్నయ్య, ఏ కొడితే చస్తావు. నువ్వు కొడితే నేను చస్తానా? చూడుండ్రా, వీడు కొడతాడు, నేను చస్తా. కొట్రా, నువ్వు కొట్టాలే. కొట్టు. కొట్టనన్నయ్య, కొట్రా. కొట్టనన్నయ్య, కొట్రా. కొట్టనన్నయ్య. నీ సంతోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా.
మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయ్. మేషం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా? డాక్టర్, సిస్టర్, కాంపౌండర్. మై గాడ్, కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది. అవును సార్, బాడీ ఇక్కడే ఉంది. ప్రాణాలు ఎట్టెళ్ళాయో ఏంటో. సార్, నా అనుభవంతో చెప్తున్నా, ఇంకో 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు. మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి. ఏమైంది? యాక్సిడెంటా? భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్. సూసైడా? చచ్చా, అన్నయ్య మరీ అంత పిరికివాడేం కాదు. మరి ఏమైందయ్యా? నేనే ఒక చెయ్యి వేసా. ఏంటి, నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా? ఏం చేయమంటారు సార్, గుండెలో రాముడున్నాడు, పిడికిట్లో పరశురాముడున్నాడు. ప్రేమ ప్రేమే, పౌరుషం పౌరుషమే. మంచికి మంచి, పంచికి పంచ్. నమస్కారం బాబు. ఆ గుండాగడ్ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా? ఇదిగో, వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే. మీకోసం వండి కొట్టాను. బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా. తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి. ఏంటి బాగుండేది? ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి. మర్యాదగా చందాలు తీస్తారా, మా హీరోతో చెండాలు తీయించమంటారా? నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు? నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి, కానీ నిన్నేంటి ఆ 7 కొండలు ఎక్కేస్తా. ఏంటి, ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురిపాలు పొంగిస్తున్నావేంటి? ఈ పాలేంటి? నువ్వు 3 ముళ్ళేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తా. ఓమ్మో, ఈ క్యారెక్టర్ కి ఫర్ లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది. హలో బ్రదర్స్, స్వీట్లు ఎలా ఉన్నాయి? సీట్ అదిరిందండి, ఒక్కొక్కడు 4 లైక్ చేద్దాం. మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా? ఎందుకేంటి? ఇంట్లో అడుగు పెట్టావు కదా. కాదు, రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి. ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి. చెల్లెలంటే నీకెంత ప్రేమయ్యా. బాబాయ్, నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం. అది మాట్లాడితే మహాలక్ష్మి, చదువుల్లో సరస్వతి. నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్. నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు. నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు. అదండి నా చెల్లి. నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లంటే పండక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు. అసలు ఒక రోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి. ఏంటి వదిలేది? అసలు నా చెల్లి. మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు. తెలిస్తే చంపేస్తాడు. ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్లో చాగినట్టు. అన్నయ్య, సుమతి, రా వెళ్దాం. నా బంగారం పోయింది. ఎంతో కష్టపడి సంపాదించిన బంగారం ఏమైందో హే బాబా, ఏమయ్యా? డోంట్ వరీ సార్, 24 గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇదే మాట 24 గంటల ముందు కూడా చెప్పారు. అమ్మ, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది. నొప్పేస్తే వెళ్ళేటప్పుడు తెలియదా నీకు? బ్యాగ్ ఉంది, పని తీ. బంగారం అంటే ఒరిజినల్ బంగారమా? ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే. బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా, ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా? ఏమే, లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాలినోడితో లేచిపో. అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి. చేసిన తప్పుకి తను బాధపడుతుంది. ఈసారికి క్షమించండి. చూడమ్మా, ప్రేమించడం తప్పు కాదు. ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు. మీ పెద్దవాళ్ళ మనసు బంగారం, కోట్లు పెట్టినా కొనలేని బంగారం. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా. ఏమయ్యా, ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు. ఈ అమ్మాయి నీకెలా దొరికింది? అయినా ఈ అమ్మాయి ఈ ఇంటమ్మాయి అని నీకెలా తెలుసు? ఒకప్పుడు ఇంటికి నేను ఒక ఆపలా కుక్కలా పనిచేశానండి. ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకు తెలుసు. ఇదిగా
నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు. వస్తానండి. నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా.